బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, హిందాల్కో షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక హీరో మోటార్ కార్ప్, M&M, ఐటీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మార్కెట్స్ అసలు ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అవుతున్నాయి కానీ అసలు ఎక్కడ మళ్ళీ దీని ట్రెండ్ అంటే ఇట్లాగే కొనసాగుతుంది అంటారా? ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అసలు? అంటే ఒక వాలటాలిటీ బాగా ఉందండి. బికాస్ ట్రంప్ మొన్న స్టీల్స్ కి, అల్యూమినియం కి తారీఫ్ పెంచడం జరగటం వలన వరల్డ్ స్టార్టెడ్ మూవింగ్ నెగిటివ్ అండి. నిన్న మీరు చూసుంటే జపాన్ కానివ్వండి, ఇటు యూరోపియన్ యూనియన్ కానివ్వండి, అటు యుఎస్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, దర్ ఆల్ ఆర్ వరీడ్ యాక్చువల్లీ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. ఇప్పుడు మన మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్లు ఏమంటున్నారంటే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ విచ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, అంటే లార్జ్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కి, ఎందుకంటే అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. కరెంట్ గా కమోడిటీ బేస్డ్ ప్రోడక్ట్ ఎక్కడైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, ఎక్స్పోజర్ హెవీగా ఉన్నాయో అవి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి అంటున్నారు. ఎందుకంటే ఈ టారిఫ్ వార్స్ ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెడతాయి, ప్రైజెస్ రైజ్ అయ్యి ఓవరాల్ డిమాండ్ ఎక్కడ తగ్గుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. డిపెండెన్స్ ఆన్ యుఎస్. ఇప్పుడు యుఎస్ స్టార్ట్ చేస్తే మిగతా అన్ని కంట్రీస్ కూడా మేము రిట్రీట్ చేస్తామని అంటున్నారు గట్టిగా. సో ఇట్ విల్ టర్న్ నెగిటివ్ అండి. సో దే ఆర్ ఆస్కింగ్ ఆల్ ద బయర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అట్లీస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కమోడిటీ బేస్డ్, అట్లీస్ట్ వాటిని కొంతకాలం అవాయిడ్ చేయండి అని అంటున్నారు. రైట్ సార్, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి రత్నాకర్ గారు. నా దగ్గర సిఈఎస్సి కల్కటా ఎలక్ట్రిసిటీ ఒక 1000 ఉన్నాయి, ఇంకొకటి థెర్మాక్స్ అనేటి ఒక 100 ఉన్నాయి. కాస్త లాభాల్లో ఉన్నాను. రిజల్ట్ బాగలేదు కదా, ఉంచుకోమంటారా అమ్మేసుకోమంటారా సార్? పిఎఫ్సి ఉంచుకోండి సార్, ఎందుకంటే పవర్ సెక్టర్ కి నెక్స్ట్ 5 years కూడా గడ్డ కాలం ఉండబోతుంది. ఎందుకంటే కన్సంప్షన్ ఆఫ్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ఈవీ పెనిట్రేషన్, ఇళ్లలో కూడా కరెంటు ఖర్చు పెరుగుతుంది. మీకు తెలియకుండా మనం ఎలక్ట్రానిక్ గుడ్స్ బాగా యూజ్ చేస్తున్నాము. ఈ పవర్ కన్సంప్షన్ ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. మన బడ్జెట్ లో కూడా మీరు చూసుంటారు, వాళ్ళు స్మాల్ న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది అని. ఆల్రెడీ మనం హైదరాబాద్ లో 6 చోట్ల కొన్ని చోట్ల లైట్లు వెలగట్లేదు, స్ట్రీట్ లైట్స్, బికాస్ దే వాంటెడ్ టు కన్సర్వ్ ఆన్ ది ఎలక్ట్రిసిటీ. సో పవర్స్ పిఎఫ్సి ఉంచుకోండి సార్. థర్మాక్స్ మాత్రం మీరు ప్రాఫిట్ లో ఉంటే ప్లీజ్ బుక్ ద ప్రాఫిట్, స్టే అవే ఫ్రమ్ మార్కెట్ అట్లీస్ట్ ఫర్ 5-6 months. దట్స్ వాట్ ఐ విల్ సే. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు బాపట్ల నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయండి. ఎల్ఐసి ఒకటి, ఐఆర్ఎఫ్సి ఒకటి, ఎన్హెచ్బిసి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హోల్డ్ చేయండి సార్. మార్కెట్ అయితే కొద్దిగా నెగిటివ్ గా ఉంది, నథింగ్ టు వరీ. లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే బాగానే రివర్ట్ అవుతుంది. ఆల్ ద 3 are గుడ్ స్టాక్స్ టు బి హోల్డ్. ఏమైనా యావరేజ్ అవుట్ అయితే చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. విత్ రిగార్డ్ టు ఇన్సూరెన్స్ అంటే వీ హావ్ స్పోకెన్ టు మెనీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ సెక్టర్ ఎక్స్పర్ట్స్. The average insurance growth last 3 years is 38% growing అండి. న్యూ ప్రీమియం ఎడిషన్ లో దే హావ్ గ్రోన్ 38% యావరేజ్ గ్రో అయ్యారు. అండ్ నెక్స్ట్ 5 years కూడా కన్సిస్టెంట్ గా ఇది గ్రో అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే మార్కెట్ ఈస్ టూ లార్జ్, ఎప్పుడెప్పుడే మెనీ పెనిట్రేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది రైట్ టైం అని చెప్పేసి దే వెంట్ అండ్ ఓపెన్ అప్ 100% ఎఫ్డిఐ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. రెండోది ఎల్లుండి మినిస్ట్రీ ఆఫ్ ఎల్లుండి అంటే ఈ మంత్ మినిస్ట్రీస్ అందరి దగ్గరకు వచ్చి ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన స్టాక్స్ మీద జిఎస్టీ, ఐటీసీ గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని మీద ఏదో ఒక న్యూస్ వస్తుంది. దట్ విల్ టర్న్ వెరీ పాజిటివ్ ఫర్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇస్ కన్సర్న్. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ యోగానంద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మాట్లాడండి సార్. ఈ లెవెల్స్ లో అనంతరాజు, పీజీఈఎల్ కొనొచ్చా సార్? అనంతరాజ్ అండ్ పీజీఈఎల్ పీజీఈఎల్ పంజాబ్ కొనొచ్చు సార్. మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అయింది, ఇంకా ఎందుకంటే కిందికి వెళ్ళే పరిస్థితి లేదు. పిఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ గా ఉన్నాయి. ఓన్లీ మేము అనలిస్ట్ గా మేము కాషన్ చేస్తుంది ఏంటంటే మీరు కొనంగానే కొద్దిగా పడితే కంగారు పడకండి. ఎందుకంటే ట్రంప్ రోజుకో న్యూస్ వేస్తున్నాడు, దాని వలన ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉద్రిక్తత పెరుగుతోంది.
తర్వాత ఎఫ్ఐఎస్ ఆర్ స్టిల్ సెల్లింగ్ ద మార్కెట్. ఎందుకంటే వాళ్ళ పెద్ద కన్సర్న్ ఏంటంటే 84-85 రూపీ హోవర్ అవుతున్నప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ సడన్ గా 80 to 90కి వెళ్ళేసరికి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ మేకింగ్ 15% or 20% రిటర్న్. రిడక్షన్ ఆఫ్ 5% ఇన్ రూపీస్ హిట్టింగ్ దేర్ ఎర్నింగ్స్ అనమాట. అందుకని వాళ్ళు ఎందుకు మనకు తెలియదు ఎట్ వెళ్తుందో అని చెప్పేసి దే ఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ చిన్న వాలటాలిటీని మీరు కన్సిడర్ చేయకపోతే లాంగ్ టర్మ్ పర్వ్యూగా ఇట్ విల్ డూ వెల్ అండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి సార్ తో. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైయర్స్, మార్సన్, డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది తీసుకోవచ్చా సార్? ఈ 3 స్టాక్స్ ఈ ఫాల్ డౌన్ లో తీసుకోవచ్చు సార్. అందులో ఐ థింక్ రెండింటికి సంబంధించిన పవర్ సెక్టర్ సంబంధించింది అనుకుంటాను రెండు కూడా. బికాస్ సెక్టర్ లెవెల్లో దే ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి. ప్లీజ్ గో అహెడ్ అండ్ బై. మీకు చెప్పాను ఇందాక పవర్ సెక్టర్ మీద చాలా స్ట్రెస్ ఉంది. ఇంకో 3-4 years ఇది కంటిన్యూ టు హోల్డ్ గుడ్. ఇందులో ఎవరైతే ఫస్ట్ న్యూక్లియర్ బేస్డ్ పవర్ ప్లాంట్, మినీ న్యూక్లియర్ బేస్డ్ పవర్ ప్లాంట్ కి సప్లై చేసే అవకాశం ఉందో దే విల్ డూ వెల్ ఇన్ ద మార్కెట్ అండి. అదొకటి కొద్దిగా అబ్జర్వ్ చేయండి మార్కెట్ పరంగా. నేను ఓపెన్ గా చెప్పలేను, బట్ జనరల్ గా అట్ సెక్టర్ లెవెల్ వీ హావ్ టోల్డ్ యూ కెన్ లుక్ ఎట్ బయింగ్ ఇట్ ది స్టాక్స్. అండ్ సార్, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా సరే బ్యాంక్స్ షేర్స్ ఎందుకు సార్ పెరగడం లేదు? అయితే చాలా మంది అబ్జర్వ్ చేయండి ఏంటంటే బ్యాంక్ షేర్స్ సంబంధించింది వీళ్ళది కాసా రేషియో వెరీ ఇంపార్టెంట్ అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఫ్లోట్ ఎంత ఉంటుంది అనేది. ఒక స్టేజ్ లో మీరు 3 years బ్యాక్ కనుక చూసుంటే కాసా రేషియో వెంట్ ఫ్రమ్ 40 to 48% ఇన్ మెనీ ఆఫ్ ది బ్యాంక్స్. బట్ కరెంట్ గా ఈ స్టాక్ మార్కెట్ బూమ్ అవటం వలన, లిక్విడిటీ క్రంచ్ ఉండటం వలన మెనీ బ్యాంక్స్ రిపోర్టెడ్ బిలో 40% ఆన్ ది కాసా రేషియో. దీని మూలాన అబావ్ ఏంటంటే మీరు బ్యాంక్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీరు ఐసిఐసిఐ చూస్తుంటే 2.5 నుంచి 4.5 వెళ్ళటం వలన ఐసిఐ షేర్ రియలీ వెంట. మీరు హెచ్డిఎఫ్సి కూడా అరౌండ్ 4% ఓవర్ అవుతుంది. అందులో 0.25% రిడక్షన్ అయిన ఈ కాసా రేషియో చేంజ్ అవ్వడం వలన if the NI is coming down, the growth will take a tampering, profit will take a tampering, it will be seen negative. సో అందుకనే బ్యాంక్ స్టాక్స్ మీద కొద్దిగా ఓవరాల్ గా అంటే అనలిస్టులు చెప్తున్న వ్యూ పాయింట్ ఏంటంటే ఈ కాసా రేషియో తగ్గటం, ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం, దాని ఇంపాక్ట్ ఏంటనేది ఇంకా తెలియదు. అంటే లిక్విడిటీ విల్ కమ్ బ్యాక్ అనేది కొద్దిగా నెగిటివ్ వ్యూ ఉండటం వలన ఈ క్వార్టర్ కొద్దిగా ఎఫెక్ట్ ఉందండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు న్యూ ట్యాక్స్ రిజైమ్ వస్తుంది కాబట్టి అక్కడ ఏమన్నా లిక్విడిటీ పెరిగే ఛాన్స్ ఉందేమో, అదే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్. ఓకే, నెక్స్ట్ కాలర్ సార్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎంట్రీ లెవెల్స్ ఏమన్నా చెప్పగలుగుతారా సార్? ఈ మార్కెట్ లో డౌన్ ఫాల్ ఉంది. మీకు ఒక అడ్వాంటేజ్ ఉందండి, అంటే ఆపర్చునిటీ ఇస్ దేర్. మీరు మన బడ్జెట్ లో చూస్తుంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాకి టూ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవ్వటం మొదలుపెట్టింది గవర్నమెంట్ కూడా. అండ్ డిక్సన్ వాజ్ అన్ అర్లీ మోర్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ దే వేర్ ఇన్ టీవీ ప్యానెల్ లో ఉన్నారు, తర్వాత మొబైల్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. టీవీ ప్యానెల్, ట్యాబ్స్ లో వాటిల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో క్యాపెక్స్ కనుక ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేయగలిగితే దే విల్ డూ ఏ వెరీ పాజిటివ్ రిటర్న్ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ 4-5 years కూడా ఇండియాలో డిక్సన్ వాజ్ సప్లయింగ్ టు ద డొమెస్టిక్ మార్కెట్. 85% ఆఫ్ ద సేల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ మార్కెట్. నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పోర్ట్స్. ఇఫ్ దే ఆర్ సెటింగ్ అప్ ఎ న్యూ యూనిట్ అండ్ మార్కెట్ ఎస్పెషలీ ఆన్ ఎలక్ట్రానిక్ ఫోకస్డ్ మార్కెట్ యాజ్ పర్ ది బడ్జెట్ వాళ్ళు ఏదైతే అసెస్ చేశారో, ఇఫ్ ఇట్ కమ్స్ టు ద డిక్సన్ ఎలక్ట్రానిక్స్ విల్ డూ వెల్ అండి. షార్ట్ టర్మ్ అయితే ఇట్ ఈస్ నెగటివ్, లాంగ్ టర్మ్ అయితే ఇట్ ఈస్ పాజిటివ్ సార్. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఓరియంటెడ్ టెక్నాలజీ ఒకటి లాంగ్ టర్మ్కి నేను 450 రూపాయలు 280 రూపాయల్లో కొనుక్కున్నాను సార్. ఇవి హోల్డ్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్కి? ఇలా పడితే కొనుక్కోమంటారా? అదే విధంగా ఫార్మాలో వచ్చేసి ఆర్టీజీ లైఫ్ సార్. ఒక్క స్టాక్ సార్ డామ్ క్యాపిటల్. ఈ మూడింటి గురించి ఏమన్నా చెప్తారా సార్? డామ్ క్యాపిటల్ కూడా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఓరియెంట్ టెక్నాలజీ కన్ఫామ్ గా చెప్పండి సార్. కరెక్ట్. సో రెండండి. మీకు ఫస్ట్ క్యామ్ క్యాపిటల్ గురించి చెప్తాను. లాస్ట్ ఇయర్ డిమాట్ చేయాలి ప్రైవేట్ లిమిటెడ్ కాంబినేషన్ అనగానే డిమాండ్ వెంట్ సర్చ్డ్ బై 1000 times. కేఫిన్, క్యామ్ క్యాపిటల్ దే ఆర్ ఆల్ డిడ్ వెల్ అండి.
and they have created a base now. Going forward, it is a natural growth which is going to happen. Continue to hold andi, but last 1 year ichina return, it may not sustain for the future years, మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఓవరాల్ అదర్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఇట్ మే డూ వెల్, బోత్ కేఫిన్ అండ్ క్యాంప్స్. మీరు ఓరియంట్ టెక్నాలజీస్ అన్నారు, ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ దేర్, ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్. ఆర్పిజి లైఫ్ సైన్సెస్ మాత్రం నేను రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఫార్మా మీద పడతాడు అనేది తెలియట్లేదు సార్. అంటే పడతాడా లేదా ఆ స్టాక్స్ మీద. మొన్న కూడా ఒక కామెంట్ చేశారు, ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ యుఎస్ మార్కెట్ అని. డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, దివీస్ కానీ ఇవన్నీ కూడా లూప్ లో ఉన్నాయి. నా రికమెండేషన్, మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ రికమెండేషన్ కూడా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్, అట్లీస్ట్ 1 month మనం వెయిట్ అండ్ వాచ్ చూడాలి. వాడేమైనా మళ్ళీ తారీఫ్ వస్తే స్టాక్స్ అనేవి టపటప పడిపోతాయి సార్. అది అందుకని కొద్దిగా హోల్డ్ చేయండి సార్. డోంట్ లుక్ ఎట్ ఎనీ అదర్ ఆస్పెక్ట్, ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్, బుక్ ప్రాఫిట్ అండ్ స్టే హెడ్ అండ్ వెయిట్ ఫర్ 1 or 2 months and then come back into the market. That's what I will say with regard to pharma is concerned. రైట్, నెక్స్ట్ కాల్ శ్రీరంగ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నా దగ్గర హుండై మోటార్స్ ఐపీఎల్ వచ్చిందండి, అండ్ రిలయన్స్ అట్ దిస్ పాయింట్ క్యాన్ ఐ అక్యుములేట్? హుండై మోటార్స్ ఏం చేయమంటారు? క్యాన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? హుండైలో అక్యుములేట్ చేయకండి సార్, ఐపీఎల్ ఉంచండి. బికాస్ వాళ్ళకి వన్ ఆఫ్ ది బిగ్ కన్సర్న్ దే హ్యావ్, ఎస్పెషలీ మీరు చూసుంటే మార్కెట్ లో BYD, MG దే వేర్ రూలింగ్ ఆన్ ది ఎలక్ట్రిక్ స్టేబుల్. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ మీదే కార్లు తయారు చేసి తీసుకొచ్చినవి ఈ 2 కంపెనీస్, బోత్ MG అండ్ BYD. హుండై, మారుతి వీళ్ళందరూ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్, అంటే గ్రాండ్ వితారా కానివ్వండి, ఇటు క్రేటా కానివ్వండి, టుడే యూ వుడ్ హావ్ సీన్ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ మీదకి వెళ్ళారు. దే సక్సెస్ విల్ బి లిమిటెడ్ అనేది బయట మార్కెట్ లో నానుంది. అండ్ హుండై కూడా పెద్ద లైన్ ఆఫ్ మోటార్స్ ఏం పెట్టలేదు సార్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు ఏంటంటే ఇంతకన్నా మనం అన్లాక్ చేసుకోలేదు వాల్యూ అని అన్లాక్ చేసుకున్నారు. ఆటో ఇండస్ట్రీ న్యాచురల్ గా గ్రోత్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అందరూ అనుకుంటుంది ఏంటంటే 80,000 రూపీస్ ట్యాక్స్ ఏదైతే మిగులుతుందో లెస్ దెన్ 12 lakhs ఉన్న వాళ్ళకి మేజర్ పుష్ విల్ కమ్ ఫర్ ది ఆటో సెక్టర్ అనేది నానుంది. అందరు చెప్తున్నారు ఇట్ విల్ ఆల్సో పుష్ ద ఆటో సెక్టర్. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ టు డూ వెల్. బట్ అందరూ ఓటు టాటా మోటార్స్ కి, మారుతికి, మహేంద్ర అండ్ మహేంద్రాకి ఉంది, కానీ నన్ ఆఫ్ ది అనలిస్ట్ హస్ రిటన్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ అబౌట్ హుండై సార్ యాజ్ ఆఫ్ నౌ. సో నేను అక్యుములేట్ చేసుకోమని చెప్పను, కానీ ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. లెట్ us wait how the market is reacting. And Hyundai also not announced any big line of cars which they are coming in next 2-3 years in this segment where they will compete. And negative, మీరు చూస్తుంటే last 4 months కూడా auto sales లో Hyundai has not shown very positive outcome. They were trending flat or negative as of now in terms of sales. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి, శర్మ గారు. గుడ్ మార్నింగ్ సార్. శర్మ గారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్, ఓకే, ఆర్బిజెడ్ జ్యువెలర్స్ అండి, ఈ 2 సార్. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కొద్దిగా నెక్స్ట్ 5-6 months వాలటైల్ గా ఉంటుంది సార్. మేబీ ఇట్ విల్ గో డౌన్. అండ్ మీరు కావాలంటే ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకుని లెట్ us కమ్ అవుట్ ఫర్ సమ్ టైం. రెండో స్టాక్ ఏదో చెప్పారు సార్, అది ఆర్బీ నెట్ ఉంచండి, హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. సార్ నెక్స్ట్ కాలర్ ఆంజనేయులు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. హలో సార్, ఏడిఎఫ్ ఫుడ్ లాంగ్ టర్మ్ తీసుకొచ్చా సార్? ఏడిఎఫ్ ఫుడ్ అది? అవును సార్. ఏడిఎఫ్ ఫుడ్ అలాగే ఏజెన్సీ లాంగ్ టర్మ్ తీసుకొచ్చా సార్, తేజస్ నెట్వర్క్. తేజస్ నెట్వర్క్ మధ్యలో టాటా వాళ్ళు తీసుకున్నారు కానీ సార్, అది టీసీఎస్ అండ్ టాటా గ్రూప్ హోల్డ్స్ మేజర్ స్టేక్. అండ్ వాళ్ళు 6G లో వర్క్ చేస్తున్నారు చాలా మటుకు. అది వాళ్ళకి ఎక్కడో బ్యాక్లాష్ అయ్యి కొద్దిగా స్టాక్ పడింది. మీరు రీసెంట్ గా చూసుకుంటే తేజస్ నెట్వర్క్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్టాక్. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద కంపెనీ ప్రొజెక్షన్స్. నెక్స్ట్ 1 year దే ఆర్ నాట్ గివెన్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ పర్ సే.
మనకు క్వార్టర్ వెయిట్ చేసిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. కరెంట్లీ హోల్డ్ చేయండి సార్ యాజ్ ఆఫ్ నౌ. మీ ఫస్ట్ స్టాక్ ఐ థింక్ ఐ నాట్ రివ్యూడ్, నేను ఇమీడియట్ గా మీకు కామెంట్ చేయలేకపోతున్నాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక 3-4 ప్రైస్ పాయింట్ లో తీసుకున్నాను సార్. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ 200 సార్. రేట్ ఆఫ్ 250, బట్ ఆ స్టాక్ 196 వరకు వచ్చింది కదా సార్. మరి దాన్ని ఐ కెన్ హోల్డ్ అప్ టు 2 years. దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా 170 వరకు వస్తే కరెక్షన్ లో తీసుకోవచ్చా? కరెక్షన్ లో తీసుకోవచ్చు సార్. సడన్ గా ఎన్సీసీ అయిందంటే ప్రైస్ ఈక్విటీ మల్టిపుల్ ఒకటి బాగా పెరిగింది. అండ్ రెండో విషయం ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమరావతి దే వాంట్ టు రివైవ్ అండ్ ఎన్సీసీ షుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్. ఎందుకంటే ఇంతకు ముందు అమరావతి చేసినప్పుడు 11,000 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్సీసీ దగ్గర ఉండేది. అండ్ గవర్నమెంట్ పడుకోగానే జగన్ గవర్నమెంట్ గారు దాన్ని క్యాన్సిల్ చేశారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. Later, what they did is they moved out of Andhra and Telangana. They were doing many projects outside the Hyderabad. Under Delhi, Bombay, they picked up a lot of large contracts. Company has done extremely well. అయితే రీసెంట్ గా జరిగిన విషయం ఏంటంటే గవర్నమెంట్ క్యాపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతా అన్నవి కొద్దిగా తగ్గించారు బడ్జెట్ లో. ఇట్ హాస్ నాట్ కమ్ వెరీ పాజిటివ్, అదొకటి నెగిటివ్ అయింది. రెండోది అమరావతి స్టార్ట్ అవుతుందేమో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈయన స్టార్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు 1-2 సార్లు క్లెయిమ్ చేశారు. స్టిల్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ వర్క్స్ ఆర్డర్ రావటం అండ్ వాటికి బడ్జెట్స్ రిలీజ్ అవటం అనేది జరగలేదు సార్. వాళ్ళు అనౌన్స్ చేసిన ఆర్డర్ బుక్ అయితే 9,000 crores ఆర్డర్ బుక్ ఉంది. Company is doing well, fairly doing well, profitable in nature, good order book is in hand. Market మాత్రం ఏంటంటే ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ని దే ఆర్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్. అందుకని కొద్దిగా పడింది సార్ అది ఓవరాల్ గా. ఇట్ విల్ కమ్ బ్యాక్ సార్. ఎనీ 2-3 పాజిటివ్ న్యూస్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు 300 rupees. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ ఇన్ నేచర్. మీరు హోల్డ్ అనేది చేయొచ్చు, ఇంకా తగ్గిన తర్వాత అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాజిటివ్ టు లుక్ ఎట్ దెమ్ సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రెసెంట్ కరెంట్ ప్రైస్ లో స్కిప్పర్ అండ్ యూపీఎల్ బై చేయొచ్చు సార్. యూపీఎల్ ఒకటి, ఇంకోటి ఏదో అడిగారు సార్. స్కిప్పర్ సార్. స్కిప్పర్ SKIPPER. స్కిప్పర్ ఓకే. స్కిప్పర్ ఒకటి, యూపీఎల్ ఒకటి. ఆప్షన్ సార్ నేను చెప్తాను మీకు. యూపీఎల్ అయితే కొనొచ్చు సార్. గవర్నమెంట్ ట్రస్ట్ ఆన్ this thing, both on fertilizers and other things, they are doing well. Skipper ఇప్పుడు వద్దు సార్. క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ మీద మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ said not to buy at least in this financial year. They are not giving any positive outcomes on matter. Most of the analysts, and if you look into most of the analyst views, capex related goods మీద ఇయర్ ఎక్స్పోజర్ తగ్గించుకోండి, ఆర్ డోంట్ యాడ్ ఎనీ న్యూ పోర్ట్ఫోలియో ఇన్ ద క్యాపెక్స్ అనే చెప్తున్నారు. ఐ డోంట్ ప్రిఫర్ యూ టు బై దట్ స్టాక్ సార్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ నెక్స్ట్ 1 quarter కి టిల్ ఐ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. డోంట్ లుక్ ఎట్ పర్చేసింగ్ స్కిప్పర్. నెక్స్ట్ కాలర్ శర్మ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం రత్నాకర్ గారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఎన్బిసిసి గురించి. నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, చాలా బాగా అనిపించింది నాకు. But ఇది on the what's your analysis on the basis of the results? Can we go ahead for investing? Yeah. మీరు results are positive on the overall గా. You can still look at it, but future forecast they again positive. But macroeconomic situation కొద్దిగా నెగిటివ్ గా ఉంది. దాని గురించి we were little cautious. బట్ ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్. ఇప్పుడు మీరు ఒక 1.5 year వెయిట్ చేస్తాను రత్నాకర్ గారు. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే లుకింగ్ ఇన్ టు కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్ అవుట్లుక్ ఆఫ్ ది కంపెనీ ఇస్ లుకింగ్ గుడ్ అంటే పెట్టొచ్చు. బట్ మార్కెట్ ఇస్ స్టిల్ ఆన్ ద నెగిటివ్ సైడ్. మీరు ఇవాళ కూడా మార్కెట్ 300 points పడింది, మీరు చూసుంటారు. అండ్ స్టాక్స్ ఆర్ టేకింగ్ బీట్. అలా అంటున్నారు అవుట్ ఆఫ్ 4,500 స్టాక్స్ మోర్ దెన్ 3,000 స్టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ అ నెగిటివ్ సైడ్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, మార్కెట్స్ డౌన్ ఫాల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? సార్ మనం ఒక 2-3 years బ్యాక్ బ్యాంక్ విల్ డూ వెల్ అన్నాము. బ్యాంక్స్ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్.
బట్ ఓవరాల్ మార్కెట్ లిక్విడిటీ క్రైసిస్ హెవీగా ఉండటం మూలంగా బ్యాంక్స్ కి అది మీకు ఇందాక మాట్లాడే కదా కాసా రేషియో ఒకటి నెగిటివ్ గా ఉంది, లిక్విడిటీ క్రైసిస్ ఆర్ దేర్. ఎన్పిఎస్ పెరగట్లేదు కానీ ఎన్పిఎస్ పెరుగుతాయని ఒక భయం అయితే ఉంది. అదర్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈకి బాగా థ్రస్ట్ ఇచ్చేసి సిజిటిఎంఎస్సి కింద లిమిట్స్ కూడా పెంచారు టు పుష్ ద బ్యాంక్ క్రెడిట్ వర్తినెస్ గివింగ్ సార్జిన్ ఫండ్స్. బట్ ఓవరాల్ నెక్స్ట్ 6 to 8 months కన్స్యూమర్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేదాకా కూడా బ్యాంక్ స్టాక్స్ మీద అంత పాజిటివ్ అవుట్కమ్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు కన్స్యూమర్ సిస్టమ్ ఇస్ నెగిటివ్ గా ఉన్నప్పుడు లోన్ కన్సంప్షన్స్ తగ్గిపోతాయి, ఎన్హాన్స్మెంట్స్ తగ్గిపోతాయి, అడ్వాన్సెస్ తగ్గిపోతాయి. దాంతో వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ విల్ నాట్ గ్రో యాజ్ బిగ్ యాజ్ వి థాట్. అది కొద్దిగా నెగిటివ్ అవుతుంది మీకు బోత్ లార్జ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి చూసినా, స్మాల్ బ్యాంక్స్ లైక్ ఏయూ ఫోన్స్ మరియు ఫెడరల్ బ్యాంక్ చూసినా ఇబ్బంది అది. సో ఐ విల్ హోల్డ్ 6 months దాకా పెట్టొద్దని అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబీ.